కాకపోయినా ఈ నిరాశ శూన్య స్థితిలో నువ్వెవరో నా దగ్గరకు వచ్చావు, నన్ను పేరు పెట్టి పిలిచావు, మా నాన్నలాగా ఆదరించావు, నాకు భవిష్యత్తు ఇస్తానంటున్నావు, నాకు ఒక దారి చూపుతానంటున్నావు, నన్ను ఆశీర్వదిస్తానంటున్నావు. మరి నేను బలహీన పడకుండా, నేను వెనకబడి పోకుండా ఈ రూట్లో సాగిపోయేలా సహాయం చేయమని ప్రార్థించుంటాడేమో. అతను ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. మొత్తం మీద నేనేమంటున్నానంటే, అబ్రహాము కట్టినటువంటి ఆ బలిపీఠాన్ని ప్రార్థనా బలిపీఠం అనవచ్చు. ఎందుకంటే అతడు బలిపీఠం కట్టి ప్రార్థన చేసినట్లుగా వాక్యం చెబుతుంది. కనుక నేనేమంటున్నానంటే, దేవుని అగ్ని దిగి వస్తేనే ఘనత, దేవుని అగ్ని రాకపోతే అవమానం, అగ్ని రానందున వారికి అవమానం, అగ్ని వచ్చినందున సాగిలపడి దేవుని మహిమించే పరిస్థితి. నీ జీవితమైన నా జీవితమైన సేవైనా దేవుని అగ్ని దిగి వస్తేనే మహిమ కదా. అగ్ని రావాలంటే వాక్యం చెప్తుంది, కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠాలను బాగు చేసుకోవాలా. అక్కడ అవసరం అగ్ని, కానీ అగ్ని కోసం ప్రార్థన చేయటం లేదు. ప్రభువాని కన్నీరు కాచట్లేదు, మొదట రిపేర్ చేసుకుంటున్నాడు, రెస్టోర్ చేస్తున్నాడు, బలిపీఠాన్ని బాగు చేసుకుంటున్నాడు. మనము కూడా పడద్రోయబడినా, కూలిపోయినా, శత్రువు కార్యముల వలన నాశనమైపోయినా మన బలిపీఠాలను మరలా కట్టుకొనగలిగితే, మన బలిపీఠాలు బాగు చేసుకోగలిగితే అగ్ని ఆకాశంలో సిద్ధముగా ఉంది. దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. దేవుని ప్రేమ ఎప్పుడు కరువు కాలేదు, ఆయన హస్తము కొరచ కాలేదు, ఆయన ఎప్పుడు చెవులు మందమైపోయిన వాడు కాదు. ఆయన ఈ నాటికి అగ్నిని పంపి తన సత్తా నిరూపించడానికి రెడీగా ఉండే దేవుడే. అయితే మన బలిపీఠం ఎలాగుంది? ఏం బలిపీఠం అంటే, మొదట ప్రార్థనా బలిపీఠం అనండి, కొంచెం గట్టిగా అనండి, ప్రార్థనా బలిపీఠం. బలిపీఠం అంటే సమర్పణ కదా, కొత్తగా ప్రార్థనా బలిపీఠం అంటున్నావేంటని విపరీతంగా కన్ఫ్యూజ్ అంత అవసరం లేదు. ప్రార్థన కొరకు సమర్పించుకోవటం అని, ప్రార్థన జీవితానికి సమర్పించుకోవటం అని. రోజుకు అరగంట చేస్తానో, గంట చేస్తానో, 3 గంటలు చేస్తానో, 7 గంటలు చేస్తానో, తెల్లవారుజామున చేస్తానో, రేయి మొదటి జామున లేస్తానో, వారానికి ఒక పూట ఉపవాసం ఉంటానో, నెలకు ఒక రాత్రి అంతా చేస్తానో, మందిరంలో ప్రార్థన చేస్తానో, అనేకులతో కలిసి ప్రార్థనలు చేపిస్తాను. ఏదో ప్రార్థనకి సంబంధించిన ఒక సమర్పణ ఏదైతే ఉంటుందో అదే కదా ప్రార్థనా బలిపీఠం. నేను అడుగుతున్నాను, దేవుని సంగమా, మీరు చెయ్యెత్తి నాకు జవాబు చెప్పక్కర్లేదు, కానీ నీ ప్రార్థన బలిపీఠం ఎలా ఉంది? అసలు నీ జీవితంలో ప్రార్థన బలిపీఠం ఉందా? కట్టావా? దాని మీద దేవునికి అర్పణలు చేసి మహింపరిచావా? ఈ మధ్య ఒకవేళ బిజీలో పడి భక్తిహీనమై ఆ బలిపీఠం పడతురైబడిందా? వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం ఉందా? కుటుంబ ప్రార్థన బలిపీఠం ఉందా? సంఘ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ఉన్నావా? రాత్రంతా ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? ఒకవేళ లేదనే జవాబు అయితే దాని అర్థం ఏంటంటే నీ బలిపీఠం కూలిపోయిందన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. కొంతమంది బ్రతుకులు ఎట్లా ఉంటాయంటే యాకోబు లాంటి బతుకులు.